గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపలో మనం అందరం క్షేమంగా ఉన్నాం, కృపనందుచు ఉన్నాము. ఆ ప్రభు యొక్క చల్లని హస్తాల నీడలో మనల్ని మనం కాపాడుకుంటూ ఆయన హస్తాల నీడలో క్షేమంగా ఆయన కృపచేత భద్రపరచబడుచు సంతోషంగా ఉన్నాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. మరొక ఆదివారం మనం దైవారాధన చేయడానికి దేవుని సన్నిధిలో ఆయన ఘనమైన నామాన్ని స్తుతించడానికి మనం కూడుకొని ఉన్నాం. దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం కొరకు మనం ముందుకు సాగుదాం. ఈ వారం సిద్ధపరచబడినటువంటి దైవ అంశము మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి 41 వరకు మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి 41 వరకు మనం చదువుకుందాం. ప్రవక్తల శిష్యులు అతని సమక్షంలో కూర్చుండి ఉండగా అతను తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరగక దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినేటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాన్సెప్ట్ నుంచి కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. పిల్లరా, ప్రవక్తల శిష్యులు వారు ఆ దినాల్లో దైవ కార్యాలను ప్రకటిస్తూ జీవిస్తూ తిరుగుతూ ఉండేవారు. ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు వారికి ఆహారం కావాల్సి వచ్చింది. ఆహారం కొరకు వాళ్ళు ఏం చేశారంటే వంట సిద్ధం చేసుకున్నారు. ఎలీషా వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు వంట సిద్ధం చేయండి. ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి అందరికీ సరిపడగా ఆహారాన్ని అందులో సిద్ధం చేస్తున్నారు. ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి దానికి అందరికీ కావాల్సిన ఆహారాన్ని అందులో సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఆ కుండలోకి మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులలో ఒక్కొక్కరు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకుకూరలు, కాయగూరలు, అక్కడ తినుబండారాలు తినటకు అనుకూలమైనటువంటి అన్నీ తీసుకొచ్చి కుండలో వేస్తున్నారు. కుండలో వేస్తూ ఉండగా ఆ వంట జరుగుతుంది. పొయ్యి మీద కుండ ఉడుకుతుంది. వంట పాత్రలో వీళ్ళు కావలసినవన్నీ వేస్తున్నారు. ఒక శిష్యుడు వారిలో ఒక్కడు దాని గుణమెరగక అని రాయబడి, దాని గుణమెరుగక ఏం చేశాడట, వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను తెచ్చి ఆ కుండలో వేశాడు. వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను తెచ్చి ఎప్పుడైతే కుండలో వేశాడో అది అన్నీ కలిసి ఉడికిపోతుంది కనుక ఉడికిపోతూ అది చివరికి ఎలా మారిందంటే విషపూరితమైపోయింది. వంట పూర్తయింది, వడ్డిస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఇప్పుడు తింటున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా, ఎలీషాతో అంటున్నారు, అయ్యా, కుండలో విషం ఉన్నది. పిల్లరా, విషము పాపానికి, అతిక్రమానికి, అక్రమానికి సూచనగా ఉన్నది. ఎందుకంటే అది తినుటకు ఉపయోగపడదు. వాళ్ళు తినలేని స్థితిలో ఉన్నారు. తినుటకు మరి అనుకూలత లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు అక్కడ బాధపడతా ఉన్నారు. ఆ ఘోరమైనటువంటి పదార్థాన్ని వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే, కుండలో ఏముందంటున్నారు, విషం ఉందంటున్నారు. కుండలో విషం ఉన్నదని చెప్పినప్పుడు ఆ సందర్భం మనకు కనపడతా ఉంది. దీన్ని బట్టే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటా మనం ముందుకు సాగుదాం. గుణమెరగక ఈ దినాల్లో సంఘాల్లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే, బయట రకరకాల బోధలు, రకరకాల నియమాలు సంఘాల్లో ఉంటున్నాయి. ఎన్నో రకాల విధానాలు ఈ రోజున మరి ఈ కాలక్రమేణా సంఘంలోకి వస్తూ ఉన్నాయి. రకరకాల విధానాలు
సత్యమును అనుసరించక, దైవనీతిని అనుసరించక, మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు అనేక నియమాలను తీసుకొచ్చి సంఘాల్లో పెడుతున్నారు. నేటి పాటలైనా, నేటి నడిపింపులైనా, నేటి ఆరాధనలైనా భిన్నమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సత్యాన్ని అనుసరించకుండా, వాక్యాన్ని అనుసరించకుండా మరి భిన్నమైనటువంటి విధానాలు సంఘంలో ఏర్పడతా ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదివినట్టయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్టయితే అక్కడ రాయబడినటువంటి సంఘటనలు మనం చూద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసి పారవేయును. అది మరి చూడండి ఎలా చెప్తా ఉన్నదంటే వాక్యము, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మరి ఈ కారు ద్రాక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వెర్రి ద్రాక్ష ఎక్కడి నుంచి వచ్చింది? కనుక ఈ దినాన ఎన్నో రకాల వెర్రి పద్ధతులు, భిన్నమైన పద్ధతులు దైవ సందేశాలుగా మారిపోతూ ఉన్నాయి. విభిన్నమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సంఘాల్లో వాటిని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. విశ్వాసులు నష్టపోతూ ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. కనుక నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తే. నిజమైన ద్రాక్షవల్లిగా ఆయన ఉన్నప్పుడు నిజమైనటువంటి ద్రాక్షలుగా, నిజమైన ద్రాక్ష తీగలుగా, ఫలించే తీగలుగా మనం ఉంటామని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. కారు ద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే ప్రవక్త అక్కడ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 5:4 చదవండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఎక్కువగా మరేంటిది? మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేంటి? ఈరోజు సంఘాలు క్రీస్తు రక్తంతో కడగబడిన సమూహాలతో నింపబడి దైవ వాక్యాలు ఉపదేశించబడుతూ దేవుని చిత్త ప్రకారంగా సంఘాలు ఉంటే, వాక్యానుసారంగా సంఘాలు నడుస్తుంటే, వాక్యానుసారంగా బిడ్డలు నడిపించబడుతుంటే, మరి తప్పుడు బోధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తప్పుడు నియమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తప్పుడు సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంఘాలు చెరిపివేయినట్లు అనేక రకాలైనటువంటి కల్పితమైనటువంటి బోధలు, నియమాలు సంఘాల్లో ఏర్పడుతూ ఉన్నాయి. గత ఆరాధనలకి నేటి ఆరాధనలకి ఎంతో మార్పు వచ్చింది. చాలా మార్పులు వచ్చి ఆరాధనలో, సభల్లో చూస్తున్నా, వివిధ రకాలైనటువంటి మీటింగ్స్లో చూస్తున్న ఆరాధన విధానాలు ఎంతో మారిపోయాయి. చాలా రకరకాల లోక సంబంధమైనటువంటి విధానాలని ఈరోజు ఆరాధనలో కలిపి పెడుతున్నారు. ప్రవక్త అంటాడు, కారు ద్రాక్షలు ఎలా వచ్చాయి? నేను శ్రేష్టమైన ద్రాక్ష వల్లనే ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. కనుక మరి దేవుని వాక్యాన్ని భిన్నంగా కలిపి చెరిపేవారు అనేకులు ఈ లోకంలో ఉంటా ఉన్నారు. ద్రాక్షవల్లి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది, సంఘములకు సాదృశ్యంగా ఉంది. విశ్వాసులు ఫలించే తీగలుగా ఉన్నారు. వారు ఎక్కువగా ఫలించాలని ప్రభు వారిని కోరుతున్నాడు. వారి పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రభు. యోహాను సువార్త 15:6 చదవండి. అక్కడ రాయబడిన మాటలు చూద్దాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. చూసారా, సంఘ కట్టుబాట్లకు, సంఘ నియమాలకి లోబడని వాడు, సంఘములో నిలవని వాడు, సంఘ విధానాలని పాడు చేసేవాడు ఆ తీగలో ఉండడు, బయట పారవేయబడతాడు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండిన యెడల వాడు ఫలిస్తాడు అని చెప్తున్నాడు. ఆయనకు దూరంగా ఉండలేము, ఉండి ఏమీ చేయలేము. వాక్య సత్యం వలన వ్యతిరేకమైనటువంటి బోధలు,
అందులో ఆత్మీయత కంటే ఎక్కువగా లోక విధానాలు, లోక పద్ధతులు ఎక్కువగా సంఘాల్లో ఉంటున్నాయి. దైవ చిత్తం కంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఎక్కువ సంఘాల్లో ఉంటున్నాయి. మనుషులు వారి సొంత నియమాలు, వారి సొంత ఉద్దేశాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అదే జరిగింది అక్కడ. ఆ పాత్రలో విషయం ఎలాగొచ్చిందంటే వాడు గుణమెరుగక దాన్ని తీసుకొచ్చి ఎందులేసాడు, కుండలేసాడు. పిల్లరా, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే భోజనం చేయడానికి ఎందుకు పనికి రాకుండా పోయింది. కుండలో విషం ఉన్నది, చేదు పదార్థంగా మారిపోయింది. కారణం ఏంటంటే కారు ద్రాక్ష, వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు అందులోకి వచ్చాయి. ఈ దినాన్ని సంఘాలు, ఆత్మీయత, విశ్వాసుల ఆత్మీయ జీవితాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే వెర్రి పద్ధతులు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన విధానాలు అనేకమైనవి సంఘములోకి వస్తున్నాయి. సంఘములో వాక్యము కూడా కలిపి చెరిపి వేయబడుతున్నటువంటి విధానాలు వాక్యములో ఉన్నాయి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్టయితే కూర ద్రాక్షలకు బదులు వెర్రి ద్రాక్షలు పడ్డాయి. అందుకే మరి కల్పిత సిద్ధాంతాలు సంఘాల్లో పడుతున్నాయి. మనుషులు రకరకాల విధానాలు లోకంలో నుంచి తీసుకొచ్చి సంఘాల్లో పెడుతున్నారు. అందుకని హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగంటున్నాడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా ఏంటండి దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమని ఒక పూట కోటి కొరకు చాలమ్మా అపవిత్రులైపోతున్నారు. ఈ రోజున సంఘాలలో అపవిత్రత చేకూరుతుంది. విశ్వాసుల హృదయాల్లో కల్పించిన పద్ధతులు వస్తున్నాయి. చేదైన వేరు అంటాడు ఇక్కడ గ్రంథకర్త. ఏమంటున్నాడు? చేదైన వేరు, చేదైన వేరు మీలో ఎవని ఎంతైనా ఉన్నదేమో చూచుకోండి. చేదైన వేరు వాక్యము కాక, సత్యము కాక, వాక్యానుసారమైన నడవడిక కాక, సత్యమైన విధానాలు కాక, మనుషులు కల్పించిన పద్ధతుల విధానాలు అనేకమైనవి సంఘాల్లో చేరుతూ మనుషులు కల్పించిన పద్ధతుల వల్ల నీ ఆత్మీయ జీవితం ఏమైనా పాడైపోతుందేమో ఆలోచించుకో. మనుషులు కల్పించిన విధానాల వల్ల నీ ఆత్మీయ జీవితం ఏమన్నా పాడైపోతుందేమని చెప్తూ చేదైన వేరు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? చేదైన వేరు, చేదైన వేరు. దేవుని రాకడ గురించి ఆలోచించినప్పుడు రకరకాల బోధలు ఈ రోజుల్లో ఉన్నాయి. క్రీస్తు రాకడ గురించి ఎన్నో విధానాలు, కల్పితమైనటువంటి బోధలు. ఆయన అక్కడ వచ్చాడు, ఇక్కడ వచ్చాడు, ఇప్పటికి వచ్చే ఉన్నాడు, ఆయన వచ్చి పాలిస్తున్నాడు అని చెప్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కనుక పిల్లరా, చేదైన వేరు మరి అది విషపూరితమై ఆ కుండలో ఆహారాన్ని ఎవరో తినకుండా ఏం చేసినది? ఎవరో తినకుండా పూర్తిగా పాడు చేసింది. కుండలో విషం ఉన్నది, తిరుటకు ఆహారము పనికి రాకుండా పాడైపోయింది. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నేను నాటితిని కేవలము నిక్కమైన విత్తనముల వలె చెట్టు వంటి దానిగా నేను నాటితిని. ఎలా చెప్తున్నాడు? నిక్కమైన విత్తనం అంట, శ్రేష్టమైన ద్రాక్షవల్లి అంట. ద్రాక్షవల్లిలో నుంచి వచ్చిన ఆకులన్నీ ఆ వంట చేస్తున్నారు. అది ఏ రకమైన వంట మనకు తెలీదు, వాళ్ళకి తెలుసు. ఆ వంటలో మరి పదార్థాలు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి, వంట తయారవుతుంది. ఒకడు గుణమెరుగక వెర్రి ద్రాక్షల ఆకులు తెచ్చి అందులో వేసాడు. అది అప్పుడు పాడైపోయి చేదైపోయింది, తినుటకు పనికిరానిదిగా మారిపోయింది. నేడు విశ్వాసుల జీవితాల్లో, సంఘాల్లో మరి ఇలాంటి కల్పితమైనటువంటివి చేదైన బీజాలు, చేదైన వేర్లు ఎవరి హృదయంలో పడుతుంటే ఈ సంఘాలు కాదు ఆ సంఘాలకు రండి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అది జరుగుతున్నాయి అని చెప్తూ మనుషులను ఆకర్షిస్తూ వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుని వారానికి 3-4 సార్లు ఫోన్ చేస్తూ వాళ్ళని ఆకర్షించుకుంటూ, జనాన్ని ఆకర్షించుకుంటూ మరి ఆత్మీయంగా సాగుతున్న సంఘాలని, పరిశుద్ధతతో సాగుతున్న సంఘాలని చెరిపేస్తున్నారు ఈ రోజున.
ఆ చిన్న సంఘాలు, చిన్న మంద చింతపడకుడని బైబిల్లో ఉంటుంది. చిన్న చిన్న మందలు కూడా ఉన్నాయి. అవి చిన్న చిన్న సంఘాలుగా కొనసాగుతున్నాయి. ఆ సంఘాలు ఈ రోజు నుంచి చెడిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఫ్లడ్ లైట్లు పెట్టి మహా వెలుగులు చిమ్ముతూ అందులో డాన్సులు వేస్తూ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి విపరీతమైన సంగీత ధ్వనులతో ఆకర్షణీయంగా, ఆశ్చర్యకరంగా దాన్ని ఒక వింతగా చూపిస్తూ అమాయకులైనటువంటి విశ్వాసులు బ్రతుకుల్లో, విశ్వాసుల జీవితాల్లో, చిన్న చిన్న సంఘాల్లో నష్టాన్ని కలుగజేస్తున్నటువంటి బోధలు ఈ రోజున చాలా విపరీతంగా వస్తూ ఉన్నాయి. పిల్లరా, కనుక నిక్కమైన విత్తనముగా మరి నిజమైన ద్రాక్షవల్లిగా నేను చేస్తూ ఉన్నాడు. ద్రాక్షవల్లిలో అంటు కడుతున్నాడు. నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు అని చెప్తున్నాడు. నిజమైన ద్రాక్షవల్లిగా ఆయన మనల్ని ఆయనలో అంటు కడుతూ ఉన్నాడు. ఏ సంఘములో నువ్వు ఉన్నావో ఆ సంఘములో వాక్యాన్ని వింటూ, ఆ సంఘములో ఆత్మీయతను నేర్చుకుంటూ, ఆ సంఘములో బలపరచబడుతూ నువ్వు విశ్వాసాన్ని సాగిస్తున్నావు. కడమట్టుకు నమ్మకంగా ఉండాలి. అంతము వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన జీవితము మనలో ఉండాలి. త్రోవ తప్పిపోకూడదు, విశ్వాసాన్ని తప్పిపోకూడదు, సంఘం నుండి దూరం అయిపోకూడదు, రకరకాల కల్పిత బోధల వైపు ఆకర్షించబడకూడదు. ఎందుకంటే ఈ రోజున అనేక రకాల విధానాలు సంఘాలను పాడు చేస్తూ ఉన్నాయి. అది మనం గమనించవలసిన అవసరం ఉంది. నువ్వు ఎక్కడ ప్రార్థన నేర్చుకున్నావు, ఎక్కడ మోకరించడం నేర్చుకున్నావు, ఎక్కడ ఆశీర్వాదాన్ని పొందావు, ఎక్కడ బాప్తిస్మం పొందావు, ఏ సంఘం ద్వారా నువ్వు అభివృద్ధిలోకి వచ్చావు, ఈరోజు నీకు ఉద్యోగం వచ్చినా, ఈరోజు నీకు ఒకవేళ ఆస్తి వచ్చినా, ఈరోజు నీకు భర్త వచ్చినా, ఈరోజు నీకు బిడ్డలు వచ్చినా, ఈరోజు నీకు భార్య బిడ్డలు వచ్చినా, ఒక అభివృద్ధి నీలో కనబడుతున్నా, ఆ ఆశీర్వాదం అనబడేది ఎక్కడి నుంచి నీకు వచ్చిందో, దేనిని బట్టి నువ్వు పొందావో అది గమనించుకోగలగాలి. ఆ సేవకులకు విధేయులై ఉండాలి. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడండి దేవుని వాక్యం చెప్తా ఉంది. మీ కాపరులు దుఃఖంతో పనిచేస్తే అది మీకు ఆశీర్వాదం కాదని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ దినాల సంఘాల్లో ఉన్నటువంటి భేదాలు ఎన్నో రకరకాలుగా పాడైపోతూ ఉన్నటువంటి విధానాలు కనబడుతూ ఉన్నాం. ఆ కుండలో ఆహారం పాడైపోయింది, వాళ్ళందరూ తినడానికి పనికి రాకుండా పోయింది, అది చేదు పదార్థంగా మారిపోయింది. తింటున్న వాళ్ళు అంటున్నారు, అమ్మో ఇందులో విషం ఉంది, ఇందులో విషం ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ విషపూరితమైనటువంటి ఆ కారు ద్రాక్ష, చేదు ద్రాక్ష, వెర్రి ద్రాక్ష ఎలా వచ్చిందో ఆలోచించినట్టయితే దాని గుణమెరగిన వాడు తెచ్చింది అందులో వేశాడు. దాని గుణమెరగిన వాడు. సంఘాల్లో రకరకాల విశ్వాసులు ఉంటారు, లోతుగా బలపరచబడిన వారు ఉంటారు, నామకార్థులుగా ఉంటారు, కొంతమంది విని వినకుండా ఉంటారు, కొంతమంది చివర కూర్చొని చివరి వెళ్ళిపోతారు, కొంతమంది సంఘంలో నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ నిద్రపోవడం చోటు లేనట్టు, వాళ్ళు నిద్రపోతలేనట్టు సంఘంలోకి వచ్చి నిద్రపోతూ ఉంటారు వాక్యం జరుగుతుంటే. కనుక ఇలాంటి రకరకాల భిన్నమైన మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. అలాంటి వారిని అపవాది ఎత్తుకుపోతాడు, చేదుగా మార్చేస్తాడు, ఆత్మీయత వారిలో లేకుండా చేస్తాడు. అది కూడా మత్తయి సువార్తలో 13:24 నుంచి రాయబడిన సంగతులు. గోధుమలు గురుగులు అపవాది చల్లుతున్నాడు. అక్కడ గోధుమలు గురుగులు ఉన్నాయి పంటలో. మరి చూడండి, అక్కడ చదివినట్టయితే గురుగులు అపవాది చల్లిన విషయాన్ని, చెడు విత్తనాలు అపవాది చల్లుతున్నాడని, వాటిని చల్లేవాడు అపవాదని రాయబడుతూ మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తున్నారు. మత్తయి సువార్త 13:24 నుంచి 30 దాకా చదువుతాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉంది? తన పొలములో మంచి విత్తనములు విత్తిన వ్యవసాయం పోలి ఉన్నది, మంచి పొలమును పోలి ఉన్నది పరలోక రాజ్యము. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. చదవండి. మొలకలు పెరిగి గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితేవు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని. గురుగులు ఎలా వచ్చాయి? అదే జరుగుతుంది ఇక్కడ. కుండలోకి విషం ఎలా వచ్చింది? గుణమెరగిన మనుషుడు తెచ్చి కారు ద్రాక్షలు వేశాడు. గుణమెరగిన మనుషుడు వచ్చి వెర్రి ద్రాక్ష ఆకులు వేశాడు. అందుకే కుండలోకి విషం వచ్చింది. సంఘాల్లోకి చెడు ఎందుకు వస్తుంది?
నీ ఆత్మీయ జీవితంలో చెడు ఎందుకు వస్తుంది? నీ ఆత్మీయ బ్రతుకులో పాపం ఎందుకు వస్తుంది? నీ బ్రతుకుతున్న ఆత్మీయ జీవితంలో వాక్యానికి భిన్నమైనటువంటి విధానాలు ఎలా వస్తున్నాయి? కారణం ఏంటో తెలుసా? గుణం ఎరుగక, ఈ రోజున మనుషుల గుణం ఎరుగక అపవాది పెడుతున్న అపవాది తంత్రములను ఎదిరించుట చేతకాక, అపవాది తంత్రములకు లోబడిపోయే బలహీనతలు కలిగిన విశ్వాసులు ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎక్కువ సమయం జీవిస్తాం, ఎక్కువ సమయం లోకంలో జీవిస్తాం. జాబుల్లోనూ, వ్యాపారాల్లోనూ, పనిపాట్లలోనూ ఎక్కువ సమయాన్ని లోకంలో గడుపుతాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆదివారం ఒక రోజు గడిపే వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగిలిన రోజులు 1-2 రోజులు దేవునితో కొద్ది గంటలు గడిపే వాళ్ళు ఉన్నారు. కానీ లోకముతో ఎక్కువ సాంగత్యం చేస్తాం, ఎక్కువ స్నేహం చేస్తాం. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అంటుంది. కానీ మనం లోకంలో బ్రతకవలసి వస్తుంది, లోకంలో జీవించవలసి వస్తుంది. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు శత్రువు ఉన్నాడు, మనకి శత్రువు అపవాది. వాడు ఏం చేస్తాడంటే చేదైన విత్తనాలు మనలో విత్తుతాడు, చేదైన విత్తనాలు విత్తుతాడు. అదే అక్కడ అందరూ ఏరుకొస్తున్నారు, ఆ కుండలోకి ఆకులు తెచ్చేస్తున్నారు. ఒకడు గుణమెరగక ఆ వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చి అందులో వేసినప్పుడు ఆ కుండలో తయారైంది భోజనం కాదు, తినుటక ఆహారం కాదు, విషము తయారైంది. వాళ్ళు తిట్టనప్పుడు అంటున్నారు, అయ్యా కుండలో విషం ఉన్నది అని చెప్తున్నారు. కనుక నీ హృదయంలో ఏముంటుంది? నీ ఆత్మీయ జీవితంలో ఏముంటుంది? మన సంఘంలో ఏముంటుంది? మన సహవాసంలో ఏముంటుంది? మన బ్రతుకులో ఏముంటుంది? ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న ఈరోజు వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. గమనిస్తున్నారా? చేదైన వేరు మీలో ఎవరి ఎంతైనా ఉన్నదేమో, ఏదైనా బీజాలు పడుతున్నాయేమో మీకు. నీ సంఘం నుంచి నువ్వు దిగజారిపోయేలాగా, క్రీస్తు ప్రభు నుంచి నువ్వు దిగజారిపోయేలాగా, ఆత్మీయత నుంచి నువ్వు దిగజారిపోయేలాగా, దేవుని యొక్క విశ్వాసం నుండి నువ్వు దిగజారిపోయేలాగా ఏదైనా చేదు బీజాలు పడుతున్నాయేమో అది శత్రువు జల్లుతాడు, అపవాది జల్లుతాడు అని రాయబడింది. మత్తయి సువార్తలో ప్రభు అదే చెప్తున్నాడు, మనుషులు నిద్రించుండగా అపవాది వచ్చి గురుగులు చల్లెను. ఏం చల్లడట? గురుగులు చల్లెను. అవి పొలంలో కనిపిస్తూ ఉన్నాయి, పొలంలో కనిపిస్తూ ఉన్నాయి పిల్లరా. ఎందుకంటే ఆ గురుగులే విషపూరితమైనటువంటి పదార్థంగా ఆ యొక్క పొలాన్ని చూసినప్పుడు, యజమాని చూసినప్పుడు అందులో కనిపిస్తున్నటువంటి గోధుమలు కనిపిస్తున్నాయి, గురుగులు కూడా కనిపిస్తున్నాయి. గురుగులు ఎక్కడి నుండి వచ్చాను? శత్రువు వచ్చి చల్లాడు. ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నావా? మెలకు లేకుండా ఉన్నావా? ప్రార్థన మానేసావా? దేవుని ఆరాధనకు రావడం మానేసావా? బైబిల్ చదవడం మానేసావా? ప్రార్థించడం మానేసావా? ఉపవాస జీవితాన్ని విడిచిపెట్టేసి ఉపవాసం చేయడం మానేసావా? వారంలో ఒక్కరోజైనా నువ్వు దీర్ఘంగా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తున్నావా లేదా? నీ ఆత్మీయ జీవితంలో చేదైనటువంటి వేరు పడిపోతుందేమో. అది నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి నాశనముగా మార్చబడేది. ఈ యొక్క పొలములో విత్తబడినటువంటి విత్తనాల గురించి చెప్తా ఉన్నాడు అక్కడ. అవి అలాగే ఇక్కడ ఈ కుండలో 2 రకాల ఆకులు పడ్డాయి. మంచి కూరాకులు పడ్డాయి, వెర్రి ద్రాక్షల కూరాకులు పడ్డాయి. అందుకనే అది చెడిపోయింది, వాళ్ళు తినలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడేమంటున్నాడంటే 2వ భాగంగా పిండి తెచ్చి రప్పించాడు. చదవమక్కడ. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. ఏం వేశాడు? ఆ కుండలో పిండి వేశాడు. ఈ పిండి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే సత్యవాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. సత్యవాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది ఈ పిండి దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఆత్మ చేత లిఖించబడినటువంటి దేవుని యొక్క లేఖనముగా కనిపిస్తా ఉంది. నువ్వు వాక్యం చదివితే నీ జీవితం దిద్దబడుతుంది, నీలో ఉన్న చేదు తొలగిపోద్ది, నీలో ఉన్న అపవిత్రత తొలగిపోద్ది. నువ్వు వాక్యం చదివేవాడిగా ఉన్నావా? వాక్యం చదివేదానిగా ఉన్నావా? గమనిస్తున్నారా? మనం చాలా కాలం క్రితం కరోనా రోజుల్లో వాక్యం అందకపోయిన పరిస్థితుల్లో ఆరాధనలు జరిపించాం. రోజుకి 10 ఆరాధనలు జరిగాయి. చర్చిలో లైన్లు గీసి
6 అడుగులు 6 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆరాధన జరిపిస్తూ, ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మరి యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది. చాలా సంఘాల్లో దేవుని వాక్యం యూట్యూబ్ ద్వారా అందించబడతా ఉండడం అనేది ఆనవాయితీగా ఉంది. మన సంఘంలో నేను వాట్సాప్ ద్వారా 10 సంవత్సరాల నుంచి వాక్యం అందిస్తున్నాను. ఆడియో 2016 నుంచి కూడా వాట్సాప్ ఆడియో ద్వారా వాక్యాన్ని అందిస్తున్నాను. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. 200-300 మంది పైగా వాక్యాన్ని వింటున్నారు. వారు శనివారం రాత్రే నేను వాక్యాన్ని పంపిస్తాను అందరికీ. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాక్యం శనివారం రాత్రే వారికి వాక్యం వెళ్ళిపోతుంది. అయితే ముందు 2 వారాలు మరి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వాక్యాన్ని పంపిస్తున్నాం కనుక మరి గత రాత్రి నేను ఆడియో పంపించలేదు ఎవరికైనా. ఎందుకు పంపించలేదంటే రేపు తెల్లవారితే ఆదివారం నాడు వాక్యాన్ని వీడియో షూట్ చేసి చక్కగా పంపించడం గత వారం 2 వారాల్లో జరిగింది కనుక చాలామంది చూశారు, చాలామంది మరి లైక్లు చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, చాలామంది ఆసక్తిదాయకంగా ఆ వీడియోలు చూశారు. మీరందరూ కూడా మీ అందరి దగ్గర మొబైల్ ఉంది. రోజుల్లో ఏది లేకపోయినా కానీ మొబైల్ లేని వాళ్ళు అంటే ఎవరో లేరు. చిన్న కుర్రోళ్ళు 12 సంవత్సరాల కుర్రోళ్ళ దగ్గర నుంచి మీ అందరి దగ్గర మొబైల్ ఉంటున్నాయి. చూడండి, ఎంకరేజ్ చేయండి, చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి. ఏం పోయింది మీదేం పోయింది ఏముండదు. ఒక లైక్ చేయండి, చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులు మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. సత్యవాక్యాన్ని వింటారు, దేవుని వాక్యమును మన సంఘ విధానాన్ని తెలుసుకుంటారు. వారు కూడా క్రీస్తులో బలపరచబడి మధురముగా మార్చబడతారు. ఈ కుండలో ఉన్న చేదైనటువంటి పదార్థము ఈ పిండి వేయగానే ఎలా మారిపోయింది చెప్పండి. మధురమైన పదార్థంగా మారిపోయింది. చెప్పాలి మీరు అందరూ. ఎలా మారింది? మధురమైన పదార్థంగా మారిపోయింది. ఆ పిండి దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనకు కనపడతా ఉంది. హెబ్రీ పత్రిక 4:12 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. శుద్ధి చేస్తుంది, శోధిస్తుంది. ఏంటది? దేవుని యొక్క వాక్యం. ఆ కుండలో ఉన్న చేదంతా, ఆ కుండలో ఉన్నటువంటి విషమంతా, కుండలో విషం ఉందని చెప్పారు వీళ్ళు. ఇదంతా కూడా ఈ పిండి వేయగానే ఈ ప్రవక్త పట్టుకొచ్చి, ప్రవక్త నోటి నుంచి వచ్చింది వాక్యమే, ప్రవక్త బయలుపరిచింది దైవ వాక్యమే, ప్రవక్త బోధించింది దైవక్తులే, ప్రవక్త నోటిలో దేవుడు ఇచ్చింది దేవుని వాక్యమే. ఆ ప్రవక్త ఆ చెడిన స్థితిని, ఆ పాడైన స్థితిని బాగు చేయడానికి ఆ కుండలో ఏం వేశాడు? పిండి వేశాడు. ఆ కుండలో పిండి వేశాడు. ఆ కుండలో పిండి వేసిన తర్వాత అది మరి ఉడికితది కలిపి అదంతా కూడా ఎలా మారిపోయిందంటే మధురమైన ఆహార పదార్థంగా మారిపోయింది. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ప్రాణాత్మలను కేళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేవుని వాక్యము శుద్ధి చేస్తుంది. ఈ పిండి దేవుని వాక్యానికి సాదృశ్యం ఉంది ప్రియులారా. ఈ పిండి ఎప్పుడైతే ఆ కుండలో వేయబడిందో ఈ కుండ మానవ జీవితానికి సాదృశ్యం ఉంది, సంఘానికి సాదృశ్యం ఉంది. అందులో పడినటువంటి విషపూరితమైనటువంటి ఆ కారు ద్రాక్ష పాపమునకు సాదృశ్యం ఉంది. ఆ పాపమును విరగొట్టడానికి దేవుని వాక్యము వెలువరచబడింది, దేవుని వాక్యము బయలుపరచబడింది. ఆ వాక్యం అనే పిండి ఆ కుండలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ కుండ పవిత్రమైనటువంటి మాధుర్యమైన రుచికర భోజనముగా మారిపోయింది. నీ జీవితం మారాలంటే, నీ జీవితంలో మాధుర్యం రావాలంటే, రుచికరంగా నీ బ్రతుకుండాలంటే, మాధుర్యంగా నీ జీవితం మార్చబడాలంటే ఈ కుండలాంటి మట్టి కుండలాంటి మన బ్రతుకుల్లో ఉన్న విషాన్ని, పాపాన్ని, శాపాన్ని తొలగించుకుని దేవుని చిత్త ప్రకారంగా ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలంటే దేవుని వాక్యం అనే పిండి మన బ్రతుకుల్లో చేదు నిండిన పాత్రలో
మాధుర్యంగా మార్చినటువంటి ఆ పిండి వాక్యముతో నింపబడిన మన హృదయాల్ని మాధుర్యంగా మార్చే దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది పిల్లరా. దేవుని వాక్యము అప్పుడు అది ఎలా మారిందంటే మాధుర్యమైన ఆహారముగా మారింది. మాధుర్యమైన ఆహారము. యోహాను పత్రిక యోహాను సువార్త 6:51 చెప్తాడు అసలైన ఆహారం గురించి. యోహాను సువార్త 6:51 చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటున్నాడు ప్రభు. చూసారా, ఇప్పుడు ఈ కుండలో ఉన్న ఆహారము మాధుర్యంగా మారింది, తినుటకు ఆధారంగా మారింది. ప్రభు యేసుక్రీస్తు వారు జీవాహారంగా మారారు. మనకి సంఘములో ఆయన జీవాహారంగా మారాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, నిజమైన ఆహారము క్రీస్తే అని చెప్తా ఉంది. మళ్ళీ చదవమా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్తున్నాడు. కనుక ఈ భోజన బల్ల మనకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ ప్రభువు బల్ల, అందులో ఉన్నటువంటి ఆయన శరీరము, అందులో ఉన్నటువంటి ద్రాక్ష రసము, ఆయన రక్తము సంఘములో పవిత్రతను చేకూరుస్తుంది. ఆయన మరణమును ప్రచురపరుస్తుంది, ఆయన సమాధిని ప్రచురపరుస్తుంది, ఆయన నిత్యత్వాన్ని ప్రచురపరుస్తుంది, పునరుత్థానాన్ని ప్రచురపరుస్తుంది. మన మధ్యలో ఉంచబడినటువంటి ఆహారము పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఆ కుండలో పదార్థం తిని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు దేవుని సంఘానికి వచ్చిన మనం ఎలాంటి ఆహారము తినేవారుగా ఉన్నాము? పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారమును దేవుడు మనకి ఇచ్చాడు సంఘం ద్వారా. ఈ సంఘం ద్వారా అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును, రొట్టె విరిచితి ఎందును ఎడతెగకుండా ఉండమని చెప్పి ఈ పరిశుద్ధ సంఘములో తన యొక్క నిజమైనటువంటి ఆహారాన్ని, భోజనాన్ని మనకి అనుగ్రహించిన ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని మనకి ఈరోజు ఆ కుండలో ఉన్న ఆహారం మాధుర్యమైంది. వారు తిని వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ సంఘములో ఉన్న మనము ఏ ఆహారం తిని వెళ్తున్నాం? 1 కొరింథీ పత్రిక 11:25 నుంచి చూస్తే 1 కొరింథీ పత్రిక 11:25 కొన్ని విషయాలు పౌలు గారు ఉంచారు మనకి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. మొదటి మాట ఏంటంటే ఆయన జీవాహారం తినడం వల్ల మనం ఆయన ఏం చేస్తున్నామంట? జ్ఞాపకము చేసుకుంటున్నామంట. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంట. రెండవది ఏంటంటే 26వ వచనం చదవమా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మొదటిది ఏంటంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మరణ సమాధి పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది ఏం చేస్తున్నాం అంటే ఆయన మరణమును ఏం చేస్తున్నాం? మనం ప్రచురిస్తున్నాం. 26వ వచనంలో ఏం చెప్పాడంటే మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆయన మరణాన్ని ఏం చేస్తామంట? ప్రచురిస్తున్నామంట. ఇంకా ఏం చెప్తాడంటే 25వ వచనంలో అది క్రొత్త నిబంధన అని చెప్తాడు. ఒక నిబంధన కింద మనల్ని తీసుకొస్తున్నాడు. చదవడం అక్కడ ఉంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన అంటే ఒక ఒడంబడికలోనికి, మోసే ఇశ్రాయేలుని ఒడంబడికలోనికి తీసుకొచ్చినట్లు, ఆ నిబంధన కింద ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉంచినట్టు నేడు మనందరినీ కూడా ఒక ఒడంబడికలో తీసుకొచ్చి ఒక నిబంధన కింద ఉంచుతున్నాడు. ఆ నిబంధనే క్రొత్త నిబంధన. మొదటిది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, రెండవది ఆయన మరణాన్ని ప్రచురపరుస్తున్నాం, మూడవది క్రొత్త నిబంధనలోకి మనం వస్తున్నాం. ఎందులో వస్తున్నాం మనం? క్రొత్త నిబంధన. 6:27 చదవమా. ఇది ఎవరు మనకి ఇచ్చారు అంటే దేవుని కుమారుడు మనకి ఇచ్చాడు. పౌలు అంటాడు ఇది నేను ప్రభు వలన పొందితిని అంటాడు. 6:27 చదవమా. యోహాను క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి.
అది ఎవరిచ్చారు? ఇది మనకి మనిషి కుమారుడు అది మనకి ఇచ్చాను కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది ఆయన మరణాన్ని ప్రచురపరుస్తున్నాం. మూడవది ఆయన నిబంధన కిందకు వస్తున్నాం. నాలుగవది ఏంటంటే దేని వల్ల ఎవరి వల్ల పొందాం? ఇది ప్రభువే మనుష్య కుమారుడు అది మనకి ఇచ్చాను. దాన్ని నిర్లక్ష్యం చేసే సంఘాలు ఎన్నో ఉన్నాయి. నెలకు చేస్తారు, 6 నెలలకు చేస్తారు, సంవత్సరానికి చేస్తారు, దాన్ని ఏదో ఆడంబరం చేస్తూ ఉంటారు, దాన్ని తీసుకెళ్లి గురువారం చేస్తూ ఉంటారు, ఏ రకరకాల వారాలు చేసే రకరకాల క్రైస్తవ కట్టుబాట్లు ఎన్నో క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. పిల్లల క్రీస్తు సంఘం చెప్తున్న ప్రగాఢ సత్యం ఏంటంటే అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచిన ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతెగకుండా ఉండాలని అపోస్తుల కార్యాల్లో ఇచ్చినటువంటి బాప్తిసం పొందిన వారికి ఇచ్చిన సూచన. అది కట్టడగా సంఘానికి నియమముగా ఒక నిబంధనగా నిర్ణయించినటువంటి కట్టడ అక్కడ రాయబడతా ఉంది. దేవుని కుమారుడు మనకి ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అయ్యండి. ఆయన మనకి ఏమిచ్చారు దాన్ని? అది మనకు యోహాను సువార్తలో 6:27 చెప్పాడు కదా, దేవుని కుమారుడే అది మనకి ఇచ్చేననే విషయాన్ని. అలాగే 6:35 చదవండి. యోహాను 6:35. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు తప్పికొనడు. చూసారా, ఈ లోకంలో ఆ ఎలీషా పెట్టినటువంటి కుండలో ఆహారం తిన్నవాళ్ళు మరలా ఆకలి కొంటారు, మళ్ళీ దప్పిక కొంటారు. ఆ శిష్యులకు మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ దప్పికేస్తుంది. కానీ ఈ సంఘములో ఈ కుండలోది ఈ ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ బల్లలోది తినేవాడు ఎప్పటికీ ఆకలి కొనడు, ఎప్పటికీ దాహము కొనడు అని జీవాహారము నేనే, వాడు ఆకలి కొనడనే విషయాన్ని కూడా 4వ భాగంగా అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 6:50 చదవమ్మా. 50:53 కూడా చదువు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని తినివాడు చావకుండునట్లు అంటే ఏం జరుగుతుంది? మొదటి ప్రయోజనము ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ ప్రయోజనము ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం. మూడవది క్రొత్త నిబంధన కిందకు వస్తున్నాం. నాలుగవది అది మనుష్య కుమారుడి ద్వారా దాన్ని పొందుతున్నాం. ఐదవది ఆకలి కొనని ఆహారాన్ని మనం పొందుతున్నాం. ఆరవది ఏంటంటే చావకుండునట్లు. ఏంటది? మనము చావకుండునట్లు. ఈ రోజున అనేకులకు మరణ భయం. మానవుకున్న భయమే మరణం, అంతే కదా? ఎంతమంది ఎంత శ్రద్ధగా ఆరాధిస్తున్నారు, ఎంత శ్రద్ధగా కూర్చుని వాక్యం వింటున్నారు, ఇన్ని 100 మంది ఇక్కడ కూర్చున్నారు. కానీ ఇందులోకి ఎవరన్నా పాము అన్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు ఎందుకు వచ్చారో మర్చిపోయి పాము వచ్చిందంట ప్రాణాన్ని కాపాడుకోవాలని ఎవరికి వాళ్ళు లేచి 4 దిశలా పరిగెడుతూ తొక్కుకుంటారు. చాలా చోట్ల తొక్కసలాట్లు జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. కారణం ఏంటంటే ప్రాణప్రీతి చేత ఏదో ఆందోళన కలిగితే ఆ ఆందోళనతో వాళ్ళు పరుగులు తీసి అనేక అక్కడ నలిగిపోతూ చచ్చిపోతూ ఉంటారు. కనుక పిల్లరా, ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే చావకుండునట్లు అని చెప్తున్నాడు. 6:50 ఏం చెప్పాడు? మళ్ళీ చదవమా. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చూసారా, ఆనాడు ప్రవక్తల శిష్యులు పిండి కలిపితే తిన్న భోజనాన్ని తిన్నారు, మధురమైంది, ఆకలి తీర్చుకుని వెళ్ళారు. కానీ ఈరోజు సంఘంలోకి వచ్చిన నీవు తినే ఆహారం ఏంటో గమనిస్తే ఆ ఆహారము పరలోకం నుండి వచ్చినది. అది నిన్ను చావకుండా కాపాడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తును నీకు జ్ఞాపకం చేస్తుంది. మరణ భయం నీకు తొలగిస్తుంది. క్రొత్త నిబంధన కింద నిన్ను ఉంచుతుంది. దేవుని కుమారుడు అది నీకు ఇచ్చాడని నీకు గ్రహించుకునేటట్లు చేస్తుంది. ఆకలి కొనలేదు, ఎప్పటికీ ఆకలి కానీ దాహము కానీ లేకుండా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు చావకుండినట్లు అది నిన్ను చేస్తుంది. చావకుండినట్లు. 6:54 చెప్పండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమును కూడా ఇస్తుంది. 7వ పాయింట్ ఏంటది? 6వ పాయింట్ ఏంటది? నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇవన్నీ ప్రయోజనాలే. సంఘంలోకి వచ్చిన నీవు ఈ జీవాహారము ద్వారా, ఈ కుండలో ఆహారం ద్వారా
ఎన్ని ప్రయోజనాలు నేను అనుభవిస్తున్నావు అనేది ఆలోచించవలసినటువంటి విషయము మనకి కనిపిస్తూ ఉంది. అది అంచె దినమున ఏం చేస్తుంది? అంచె దినమున ఈ ఆహారం తినవాడు క్రీస్తుతో పాటు మరి ప్రత్యక్షమవుతాడు. అంచె దినమున వాడు లేపబడతాడు. సమాధిలో ఉన్నప్పటికీ వాడు అంచె దినమున లేపబడతాడు. ఇక చివరి పాయింట్ ఏంటంటే ప్రభు యందు నిలిచుట. 6:56 చదవము. నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప అనుభూతి. ఈరోజు క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. మొదటిగా, రెండవదిగా ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నావు. మూడవదిగా క్రొత్త నిబంధన కిందకి ఏర్పరచబడుతున్నావు. నాలుగవదిగా మరి ఆకలి కొన్నవాడిగా ఉంటున్నావు. ఐదవదిగా చావు లేనివాడిగా ఉంటున్నావు. ఆరవదిగా అంచెదినములు లేకపోతున్నావు. ఏడవదిగా ప్రభువు యందు నిలిచి ఉంటున్నావు. ఆయన అన్నాడు, జయించు వారిని నేను నా తండ్రి సింహాసనం కూర్చున్నట్లు నాతో పాటు వాళ్ళు కూర్చుండనిచ్చేదను. కనుక ఎవరితో నిలిచి ఉంటాం? మనం సదాకాలము ప్రభువుతో నిలిచి ఉంటాము. శాశ్వత జీవాన్ని అనుభవిస్తాము. శాశ్వత కృపను అనుభవిస్తాము. ఆ కుండలో తిని ప్రవక్తలు ప్రవక్తల శిష్యులు ఆకలి తీర్చుకుని వెళ్ళిపోయారు. ఈ వాక్యము ద్వారా, ఈ జీవవాక్యము ద్వారా, ఈ సంఘం అనే కుండలో ఉన్న నీవు ఈ భోజన పదార్థాన్ని పరలోకం నుండి దిగి వచ్చిన ఈ యొక్క ప్రభు యొక్క సిద్ధపరిచినటువంటి ఈ బల్ల, ఈ ప్రభు రాత్రి భోజనాన్ని సిద్ధపరిచినటువంటి బల్లను సంఘములో పెట్టుకుని ప్రభు ఇచ్చాడని దాన్ని బట్టి మనం పాలు భాగస్థలమైతే ఈ నా శరీరం తినేవాడు వాని యందు నేను నా యందు వాడును నిలిచి ఉన్నాము. అంచె దినమున నేను వారిని లేపుదును. ఇంతకంటే ఏం కావాలి? కనుక పిల్లరా, ప్రవక్తల శిష్యులు చేదైన పాత్రలో ఉన్నప్పుడు చేదు అన్నారు, మధురమైనప్పుడు తినేలిపోయారు. కానీ ఈ సంఘమనే మరి ఆ జీవితాన్ని జీవిస్తున్న మనలో, సంఘ జీవితంలో మన బ్రతుకుల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘములో విశ్వాసగా కొనసాగుతున్న నీవు ఈ నేటి సంఘాల్లో వస్తున్నటువంటి కల్పితమైనటువంటి విషపూరితమైన బోధలు, విషపూరితమైన నియమాలు, విషపూరితమైనటువంటి పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని ఆరాధిస్తూ ఈ లోకంలో సంఘాలెన్నో కలిపి చెడిపోతూ ఉన్నాయి, పాడైపోతూ ఉన్నాయి. సంఘాలు మరి రకరకాల మార్గాలు పట్టేస్తూ ఉన్నాయి. క్రీస్తు రాకడ వచ్చేసరికి సంఘాలు నిలబడేలా లేవు, సత్యమును అనుసరించేలా లేవు, నీతి వాక్యాన్ని అనుసరించేలా లేవు, భిన్నమైన స్థితిలో ఉన్నాయి. కనుక ఈ దినాన్న ప్రియులారా, ఆలోచించవలసిన అవసరత మనకుంది. నిజమైన ఆహారము క్రీస్తే. నిజమైన ఆహారం ఎవరు? క్రీస్తే. మనల్ని తీర్చిదిద్దాలి ఆయన చిత్త ప్రకారంగా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నదుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము దిద్దమంటున్నాడు. మన బ్రతుకులు ఏం చేయమంటున్నాడు? దిద్దుకోమంటున్నాడు. దేవుని వాక్యమే దిద్దుతుంది. ఆ కుండలో ఉన్న చేతులు దిద్దింది ఆ పిండి. ఈరోజు సంఘానికి వచ్చి వాక్యంని వెళ్తున్న మన మనసులను, మన బ్రతుకులను దిద్దేది దేవుని వాక్యము. అది రెండంచెలు గలదై, వాడిగలదై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను శుద్ధి చేసేదిగా దేవుని వాక్యం ఉన్నది. కనుక ఈ వాక్యం చేత మనల్ని మనం బలపరుచుకుందాం. ఈ వాక్యం చేత మనల్ని మనం నింపుకుందాం. మనలో ఉన్న చేదైన వేరును తొలగించుకుందాం. సత్యవాక్యాలకు అనుకూలంగా వచ్చి ప్రభు బలలో పాల్పంచుకుని పరలోకంలో వచ్చినటువంటి జీవాహారం తిని నిత్య జీవానికి వారసులుగా మనం సిద్ధపరచుకుందాం. ప్రభుతో మనం నిలిచి ఉన్నాం. ప్రభు మనతో నిలిచి ఉన్నాడు. మనం ప్రభుతో నిలిచి ఉన్నాం. అట్టి కృపదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ దినమందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచిన విధానము కొరకు స్తోత్రాలు. నాయన, మీ వాక్యంతో మమ్మల్ని నింపి ఉన్నావు నాయన. చేదైన వేరు మాలో ఎవరి యందు ఉండకుండా నాయన మరి మీ వాక్యము చేత నూతనపరిచి మరి ప్రభు మాధుర్యముగా మా బ్రతుకులను మారుస్తున్నాం. పరలోకంలో వచ్చిన జీవాహారము నీవై ఉన్నావు. ఆ జీవాహారంలో ఉన్నటువంటి వాక్యములన్నింటి మాకు బయలుపరిచున్నావు. ఈ వాక్యాన్ని వినివారందరూ ఈ సత్యమును గ్రహించినట్లు సహాయం చేయండి.
ఈ వాక్యం విని వారిలో నీ కృపను నింపండి. సంఘములో సత్యమనే సంఘమునకు సత్యమునకు సాదృశ్యంగా నాయన పునాదుల వలె వారు ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యం విని వారందరినీ బలపరచండి. మాలో రోగులుంటే స్వస్థపరచండి. బలహీనతలతో బాధపడేవారంటే నీ కృప వారికి దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కొరకు, అలాగే నర్సింగ్ ఎగ్జామ్స్ కొరకు నేను ప్రయత్నిస్తున్న బిడ్డల్ని మీరు దీవించి వారికి జ్ఞానముగా ఆలోచనగా ఉండండి. వారిని బలపరచండి. అలాగే ప్రభా, చాలా మంది బిడ్డలు ఉద్యోగములు లేక ప్రయాసలు పడుతున్నారు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారికి మీరు సహాయం వేయండి. ఉన్నతమైన జాబుల్లో వారు స్థిరపడటకు సహాయం చేయండి. వివాహం కావలసిన వారికి మరి మంచి భాగస్వాములు దయచేయండి. గర్భిణీ స్త్రీలు దీవించండి. బాలింతలను ఆశీర్వదించండి. అలాగే నాయన మరి కృపతో బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి. దీవెనతో నింపండి నాయన. ఎందుకు మరి ప్రభు బలంలోకి మేము ముందుకు సాగుతుండగా సాగబోయే కార్యక్రమాలన్నింటిలోనూ మీ సంఘమును ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించి మీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధీకరించారు కనుక ఇక ముందు కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని దీవించమని, ఈ వాక్యం విని వారందరినీ ఆశీర్వదించి దీవెనలకు పాత్రలు చేయమని, సత్యమందు స్థిరులుగా స్థాపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.